అస్సలం లేకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేను మా పిల్లలు ఇద్దరు ఉన్నారు ఇంట్లో. మమ్మీ టైంపాస్కి నాకు ఏమైనా ఒకటి వండి పెట్టావని చెప్తే ఇంకా సరే అమ్మ అని చెప్పాను. అందుకనేసి ఇక్కడ నేను కోట బియ్యం తీసుకున్నాను. మన కోట బియ్యం ఉన్నాయి కదా ఇంట్లో, ఏమైనా వండుకోవచ్చు. అందుకనేసి ఇప్పుడు కోట బియ్యంతో నేను ఏం చేస్తున్నాను, జంతికలు చేస్తున్నాను. మా రాయలసీమలో అయితే జంతికలు అని చెప్పారు, కారం చుట్టలు అని చెప్తారు. ఇక్కడ కోస్తాలు అయితే జంతికలు అంటారు. మనకు కావాల్సినవి రైసు, మినపప్పు, శనగపప్పు, ఈ మూడు యాడ్ చేసి మనము మిల్లుకి తీసుకెళ్ళాలి. ఈ మూడు తీసుకొని మిల్లుకి వెళ్ళేసి బాగా మెత్తగా ఆడించుకొని ప్రాసెస్ అనేది చూద్దాం, సరేనా? ఇప్పుడు మెజర్మెంట్ అంటారు చాలా మంది. మెజర్మెంట్ అంటే ఇంకేమి లేదండి. ఇది హాఫ్ కిలో డబ్బా, అరకేజీ డబ్బా అని చెప్తారు. ఇది అరకేజీ డబ్బాతో నేను 2 డబ్బాలు తీసుకున్నాను. అంటే మామూలుగా అయితే కేజీ బియ్యం, ఇది కేజీ బియ్యం. చూడండి, చూపిస్తున్నాను. ఇలాగా హాఫ్ కిలో, ఇలాగా నేను 2 డబ్బాలు తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఒక డబ్బా, ఇక్కడ ఒక డబ్బా. అర్థమైంది కదా? ఇప్పుడు కొద్దిగా చెరుగుతున్నాను, ఏదన్నా కొద్ది డెప్త్ ఏమన్నా ఉందేమో అనేసి చెరుగుతున్నాను. నీట్గా ఉన్నాయండి బియ్యం, ఇంకేం లేదు. డస్ట్ అనేది కొద్దిగా ఉంటే ఫస్ట్ నేను చెరిగేశాను. తెల్లగా గవ్వలాగా ఉన్నాయి చూడండి మన కోటా బియ్యము. ఈ కోటా బియ్యంలో ఇప్పుడు నేను 2 డబ్బాలు తీసుకున్నాను కదా కేజీకి. ఇప్పుడు 1/4 వంతు చూపించమ్మా. మినపప్పు 1/4 వంతు, శనగపప్పు అర డబ్బా. అంటే దీన్ని నిండుగా వేస్తే హాఫ్ కిలో అవుతాయి, పావు కిలో వేసినట్టుగా అంటే 250 గ్రామ్స్. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఒక డబ్బాలో వేసి మిల్లుకి ఇచ్చి పంపిస్తున్నాను మా అబ్బాయితో. పిండి మనము ఆడించుకొని వచ్చాము మిల్లుకి వెళ్ళేసి. పిండి జస్ట్ ఇప్పుడే తెచ్చాడు బాబు. ఈరోజు ఆడించిన పిండితో ఈరోజు చేస్తే వెనుక మురుకులు అనేటివి మనకు మురుకులు అనొచ్చు, జంతికలు అనొచ్చు, కారం చుట్టాలు అనొచ్చు. మనకు సరిపోయినట్టుగా, అంటే మనకు ఇప్పుడు ఉన్న పిండి ఎన్ని రోజులైనా కానీ సరే నిలువ ఉంటుంది. అందుకనేసి మనకు ఓపిక ఉన్నన్ని మనం చేద్దాము. ఒక్కసారి ఇంత పిండి అంటే ఇంకా బోల్ టైం పడుతుంది కదా. చూపిస్తాను ఇప్పుడు నేను ఎంత పిండి తీసుకుంటున్నాను ఏంటి అనేది. కొద్దిగా వాటర్ అనేది గిన్నెలో నేను వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు, మనకు మంచి కలర్ కావాలంటే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేయాలి. సాల్ట్, జీలకర్ర, ఇందులో నెయ్యి వేయచ్చు, లేదంటే డాల్డా వేయచ్చు, లేదంటే ఆయిల్. మన ఇంట్లో అందుబాటులో ఏది ఉంటే మనం అది కలపచ్చు. డాల్డా వేస్తే కనుక మనకు జంతికలు అనేవి గుల్లగా వచ్చేసి బాగుంటాయి, నీట్గా ఉంటాయి అన్నమాట జంతికలు. డాల్డా ఉంది ఆల్రెడీ నాకు ఇంట్లో, డాల్డా యాడ్ చేస్తున్నాను. పిగల్లా వాటర్ మనము కొద్దిగా మరిగించుకున్నాము, అంటే వేడి చేద్దాము. ఇది డాల్డా కూడా స్పూన్కి అతుక్కుంది చూడండి. చలికాలం కదా, గడ్డగట్టుకుపోయింది. చూస్తున్నారు కదా, మనం డాల్డా వేసాము. డాల్డా కరిగేంత వరకు నేను పెట్టాను, అంటే గోరువెచ్చని నీళ్ళే, పెద్దగా హీట్ అయితే చేయలేదు. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది జరపాని వల్ల కొద్దిగా వాటర్ నేను సైడ్ చేసేస్తున్నాను. మనం పిండి వేసిన తర్వాత పిండికి బట్టి మనం కలుపుకుంటే బెటరు. ఎందుకంటే ఒక్కొక్కసారి పల్చగా అయిపోయినా కానీ సరే ఇబ్బంది అయిపోతుంది కదా. అందుకని నేను ఈ పిండికి సరిపోయినట్టే, అంటే వాటరు ఎక్కువైపోతే మళ్ళీ ఇబ్బంది, సరిపోతే పర్వాలేదు. అందుకనే సైడ్ తీసాను. పిండి అనేది మిగిలితే ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేస్తా.
పిండి వేసిన తర్వాత బాగా ఇలా కలుపుకుందాము. మీకు నేను ఇక్కడ కారం పొడి అయితే వేయలేదు, కారం పొడి ఎందుకు వద్దులే అనేసి వేయలేదు. ఎప్పుడైనా కానీ సరే కావాలనుకున్న వాళ్ళు ఇంతకుముందు వీడియోస్లో అయితే కనుక నేను కారం పొడి కూడా వేసి చేశాను. ఇక్కడైతే కనుక నేను కారం పొడి యాడ్ చేయలేదు, ఇందులో జస్ట్ జీలకర్ర ఒకటి వేసాను. చూసారు కదా, ఇంకా మినపప్పు, శనగపప్పు, రైసు, ఇంకా అంతకుమించి ఏం చేయలేదు ఇందులో. ఇంకా టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ ఒకటే యాడ్ చేశాను. మీకు మాత్రము కావాలా కారంగా ఉండాలా కొద్దిగా అంటే కొద్ది కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం కొద్ది వాటర్ తీసాము, మనం కరెక్ట్గానే వేసాము. కాకపోతే ఇంకా మళ్ళీ పిండి అనేది లేకపోయింది అనుకోండి, పల్చగా అయిపోయింది అనుకోండి, ఇబ్బంది. అందుకనేసి నేను కొద్దిగా వాటర్ అనేది సైడ్ చేశాను. ఇప్పుడు కలుపుతూ ఇంకా ఈ వాటర్కి ఈ పిండికి సరిపోయింది. ఇక్కడ మనకి ఇంకా పిండి అనేది ఇదిగో ఉంది చూడండి. ఈ పిండిలో నేను ఇదిగోని మిగిలిన పిండి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నా. ఇప్పుడు కూడా గిన్నె నిండా తీసాం కదా వాటర్, అంటే కొద్ది తక్కువ, కొద్దిగా వేసి కలుపుతున్నాను. ఎందుకంటే మళ్ళీ పల్చగా అయిపోయింది అనుకోండి ఇబ్బంది. మనం ఇంకా బాగా కలపాలి జంతికల పిండి అనుకుంటే ఇంకా ఒక పెద్ద ప్లేట్ తీసేసుకొని ఇందులో మనం బాగా కరెక్ట్ కలిపామనుకోండి, సాల్ట్ ఇవన్నీ మనకు యాడ్ అవుతాయి బాగా. అంటే మొత్తం పిండికి అలా సమానంగా వచ్చినట్టు కలుపుకోవాలి. అందుకనేసి ఇందులో కొద్దిగా తీసేసి విరుగుగా ఉంది ఈ గిన్నె నాకు, అందుకనేసే వేడి నీళ్ళ కోసం అని తీసుకున్నాను కదా. ఫోటో నికాలేయచ్చు. మనము సపరేట్గా గాలి పెట్టుకుంటే పిండి ఆరిపోతుంది. అందుకనేసి నేను ఒక మరీ ఏ గిన్నెలో కలిపానో పిండి అదే గిన్నెలోనే వేసి పెడుతున్నాను. వేసి మనం ఒక ప్లేట్ కవర్ చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని మనం కొద్ది పిండి తీసుకొని జంతికలు గొట్టం ఉంటుంది కదా, అందులో వేసుకొని జంతికలు అనేవి మనం రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి నేను చేతులు అనేవి శుభ్రంగా కడుక్కుంటాను. మన దగ్గర చూడండి, జంతికలు చేసుకోవాలనుకుంటే ఇంకా మనకు ఒక పావుకి ఇన్ని ఇచ్చాడు ప్లేట్స్. మనకు ఏది కావాలంటే అది మనం తీసుకోవచ్చు. నేను ఇది తీసుకుంటున్నాను. అనేందుకు నేను కొద్దిగా క్లాత్ పెట్టేసి శుభ్రంగా చూస్తున్నానండి. ఇప్పుడు మంచి క్లాత్. ఇప్పుడు మనకు పిండి ఒక స్పూన్తో వేసుకుందాం. ఇలాగా పావుకి కొద్దిగా వెళ్తుంది అన్నప్పటికీ ఆపేద్దాము. చూస్తున్నారు కదా, కొద్దిగా వెళ్తీ ఉంది అన్నప్పటికీ మనం ఆపేయాలి. ఇలా పెట్టేసి నేను ఇప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇది జంతికల గొట్టం అనేది. చూద్దాం ఒకసారి. బిస్మిల్లా. ఆయిల్ అనేది నేను ముందుగానే పెట్టేసానండి. హీట్ అయ్యింది బాగానే. జస్ట్ అలాగా గాబరా లేకుండా నెమ్మదిగా వేద్దాము. ఎందుకంటే ఆయిల్ ఉంది కదా, ఆయిల్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇందులో 3 ఫ్లేవర్స్ లాగా వస్తున్నాయి, అంటే 3 జంతికలు వస్తున్నాయి. 3 కన్నా ఎక్కువ రావడం లేదు. గిన్నె ఏలడుపు బట్టి వస్తాయి మనకు. మనము జంతికలు వేసిన వెంటనే కలిపితే ఇంకా మనకు జంతికలు అనేవి ముక్కల కిందకి ఈడిపోతాయి. అందుకనేసి కొద్దిగా ఒక సైడ్ అనేది కొద్దిగా అయిన తర్వాతనే మనము తిరిగేద్దాము. కాకపోతే కనుక మరి ఫాస్ట్గా తిరిగేస్తే కనుక ముక్కల కిందకి ఈడిపోతాయి. అందుకనేసి వెయిట్ చేద్దాం కొద్దిసేపు. మనం ఇలా ఎత్తి పట్టుకుంటేనే తెలుస్తుంది మనకు వన్ సైడ్ అవ్విందా లేదా అనేసి. కొద్దిగా అయితే చాలు, ఇంకా తిరిగేద్దాము ఇంకొక సైడ్కి. కలర్ మంచి కలర్ వచ్చింది చూడండి. మనం ఇందులో పసుపు యాడ్ చేసాం కదా, అందుకనేసి జంతికలు మనకు మంచి కలర్ వచ్చాయి. కారం అయితే నేను వేయలేదు ఇందులో, అంటే ఎప్పుడు చేసినా కానీ సరే నేను కారము పసుపు ఇవన్నీ యాడ్ చేసి చేస్తున్నాను. ఒకసారి కారం లేకుండా కూడా చేద్దాము అనేసి ఇప్పుడు కారం లేకుండా చేస్తున్నాను. ఎవరికైనా కానీ సరే కారంగా ఇష్టం ఉంటే కనుక కారం కూడా యాడ్ చేయొచ్చు. మనకు ఇక్కడ మొత్తానికి రెడీ అయిపోయినాయి ఈ జంతికలు. ఇంకా నేను తీస్తున్నాను. మనకు ఇవి రెడ్ రావాలంటే ఇక్కడ కారం పొడి అనేది నేను యాడ్ చేయలేదు కదా, మనం ఎల్లో కలర్ కావాలనుకున్నాము. అందుకనేసి ఎల్లో కలర్లోనే తీస్తున్నాను నేను. మంచి కలరు.
కొద్దిగా ఇందులో మనం ఆయిల్ ఉంటుంది కదా, తీసిన వెంటనే మనం తీసుకుపోయి ఒక గిన్నెలు వేసేస్తే కనుక అడుగున ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకనేసి కొద్దిసేపు ఇలా పట్టుకుంటే కనుక కొద్దిగా ఆయిల్ అనేది డ్రై అయిపోయిన తర్వాత మనం ఒక అంటే హోల్ ఉన్న ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేద్దాం మనము. జాలర్ ఈ క్యాబర్ చూసుకో, ప్రతి ఇంట్లో ఉంటుంది కదండి ఇలా హోల్స్ ఉన్న జల్లడి. ఇలాంటి జల్లడిలో మనం వేసామనుకోండి, కింద ఒక అడుగున ఒక ప్లేట్ గుడిగా పెట్టుకుంటే ఏదైనా కొద్దిగా వేస్ట్ ఉన్న ఆయిల్ అనేది అందులో పడిపోద్ది. ఇప్పుడు మనకు జంతికలు రెడీ. మంచి కలర్, ఎల్లో ఎల్లో కలర్, సైకిల్ గుర్తు. మొత్తానికి మనం ఇలాగే నూనె మాత్రం హీట్ అయిన తర్వాత ఒక్కసారిగా అలాగే వదిలేయకండి. హీట్ అయిన తర్వాత కొద్దిగా మంట తగ్గించుకొని వేస్తే చాలా మంచిదండి. లేదంటే కనుక పైన మాత్రం కాలిపోయి లోపల పచ్చి పచ్చిగా మెత్తగా బాగోవు. నూనె వేడెక్కేంత వరకు హై పెట్టుకోండి. మరి జంతికలు వేసేటప్పుడు మాత్రం మీడియం పెట్టేసుకొని తగ్గించుకొని జంతికలు వేస్తే కనుక నెమ్మదిగా ఏగితే కనుక జంతికలు అనేటివి కరకరలు ఆడిపోతాయి. అందుకనేసి అలా చేయండి, బాగుంటుంది. చూస్తున్నారు కదా మనకు జంతికలు అనేవి పర్ఫెక్ట్గా వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయండి. మనము ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవాలో జంతికలు అనేది చాలా సింపుల్ ప్రాసెస్గా నేను చూపిస్తున్నాను కదా. మీకు మాత్రం ఇప్పుడు లాంగ్ అయిపోతుంది, ఇలాగ మాట్లాడుకుంటే ఇలాగే తీస్తూనే ఉంటే ఇంకా లాంగ్ అయిపోతుంది కదా. చాలా మంది అంటున్నారు లాంగ్ అయిపోతుందండి ఈ వీడియో అనేసి అంటున్నారు. అందుకనేసి నేను ఇక్కడికి ఆపేస్తున్నాను. మొత్తానికి అన్ని జంతికలు వండిన తర్వాత కారం చుట్టలు, మా రాయలసీమ భాష కారం చుట్టలు మొత్తం వండేసిన తర్వాత చూద్దాము అయితే ఇంకా. సరేనా? అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను జంతికలు ఈరోజు చాలా నీట్గా చూపించానండి. ప్రతి ఒక్కళ్ళకి సింపుల్గా చూపించాను. బాగా మెజర్మెంట్ కూడా కరెక్ట్ కొలతలతో వేసి చేశాను. చాలా బాగా వచ్చాయండి. మంచి ఎల్లో కలరు చూస్తున్నారు కదా. ఒకటి పర్వాలేదు ఒకటి మాట్లాడుతుంటే కింద పడిపోయిందండి. అంటే నిండుగా, అంటే కనుక తమ్నేల్కి నిండుగా బాగా రావాలా, మీ అందరూ చూడాలనేసి ఇలా నిండుగా నింపాను. ఒకటి పడిపోయింది, అందుకనేసి మా అబ్బాయి నవ్వుతున్నాడు. ఏం పర్వాలేదు లేవమ్మని చెప్తున్నాను. చూస్తున్నారు కదండి జంతికల ప్రాసెస్ ఎలాగుంది ఏంటి చూద్దాము ఒకసారి. సనా హోమ్ నీడ్ ఛానల్ చూద్దాం ఒకసారి రాండి. మీకు మాత్రం ఈ ప్రాసెస్ నచ్చినట్టుగైతే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.